పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఈ నెల 18న ఒక మర్డర్ జరిగిందండి. హత్య కాబడిన వ్యక్తి ప్రకృతి అప్పలనాయుడు. ఇతనికి 68 సంవత్సరాలు. ఇతనికి ఒక కొడుకున్నాడు, 2 కొడుకులు ఉన్నారు, అప్పారావు, రాజు. అలాగే ముద్దాయిలు ఉమ్మి నోకరాజు, ఉమ్మి శ్రీను. వీళ్ళందరిది ఒకటే కులం, యాదవ్ కులం. వీళ్ళు గొర్రెలు మేపుకొని జీవిస్తూ ఉంటారు. అయితే ఫిర్యాదుదారుడికి ఒక 150 గొర్రెలు ఉన్నాయి, ముద్దాయిలకు కూడా ఇంచుమించు 150 గొర్రెలు ఉన్నాయి. మరి మనం జాయింట్గా కలిపి మేపుకొని వాటిని చూసుకుందాము, మనుషులు కూడా తక్కువ అవుతారని వాళ్ళు అనుకొని జాయింట్గా మొత్తం 300 గొర్రెల్ని జాయింట్గా మేపుకుంటారండి. గత 3 నెలలు బట్టి మేపుకుంటారు. అయితే ఈ మధ్య వాళ్ళకి చిన్న చిన్న గొడవలు వస్తున్నాయి. ఎందుకంటే మేపుకుని వచ్చిన తర్వాత వీళ్ళు సంతకి తీసుకెళ్ళి కొన్ని గొర్రెలు అమ్ముకుంటుంటారు. అలాంటప్పుడు అంటే ఈ స్టార్టింగ్ వచ్చేసినప్పుడు షేర్ చేసుకుంటున్నప్పుడు అది నా పెద్ద గొర్రె నాది, ఈ చిన్న గొర్రె నీది అని ఇట్లాగా చిన్న చిన్న గొడవలు రావడం, అలాగే మేపుకు వెళ్తున్నప్పుడు చిన్న చిన్న గొడవలు రావడం, ఈ విధంగా 2 పార్టీల మధ్య డిస్ప్యూట్స్ వచ్చినాయండి. తర్వాత ఇదే విధంగా 18న వీళ్ళు కశంకోట వెళ్ళి అక్కడ నుంచి మేపుకొని మళ్ళీ ముగినపల్లి దగ్గరికి వచ్చేసారండి. వచ్చేసి పొలంలో మేపుకున్న తర్వాత ఈ స్టార్టింగ్ రోడ్లోనే మళ్ళీ గొడవ వచ్చింది. గొడవ వచ్చి అక్కడ ఈ ఉమ్మి శ్రీను అనే వ్యక్తి, అప్పారావు, రాజు, ఈ ముగ్గురే ఉన్నారు. అక్కడ గొడవ వచ్చి కర్రలతో కొట్టుకున్నారు. కొట్టుకున్న తర్వాత ఈ పెద్ద ఆయన చనిపోయిన అతను వీళ్ళ తండ్రి కాబట్టి వెళ్ళి తను రాజుకేమో హాస్పిటల్ తీసుకెళ్ళి వచ్చిన తర్వాత ఊర్లో చెప్పాడు, మా అబ్బాయిని కొట్టారు కాబట్టి వాళ్ళ మీద మేము పోలీస్ కేసు పెడతామనేసి చెప్పాడు. పక్కపక్క ఇల్లే వాళ్ళు వస్తున్నప్పుడేమో వీళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్తామన్నాడు. వీడంతా చూసేవాళ్ళని ఇద్దరు తండ్రి కూడా అనుకున్నారు. ఆ ఇంటి దగ్గర కాబట్టి వాళ్ళు కర్రలతో రెడీగా ఉన్నారు. సాధారణంగా యాదవాస్ దగ్గర పెద్ద పెద్ద